హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా వచ్చిందండి పచ్చడి. ఇలా చేసుకున్నట్టయితే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఈ పచ్చడి కోసం అయితే బాగా పండిన టమాటాలు అయితే ఒక అరకిలో తీసుకున్నానండి. తీసుకొని వాష్ చేసుకొని అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది పచ్చడిలో మీ ఇష్టం అండి. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. మీకు కొంచెం పచ్చడి ఒక 2 డేస్ నిల్వ ఉండాలనుకున్నట్టయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. నేనైతే 1 స్పూనే వేసుకున్నాను ఆయిల్ అనేది. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ మినపప్పు వేసుకోండి. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పు వేసుకోవడానికి ట్రై చేయండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. మినపప్పు అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పు అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే ప్యాన్లో మీకు నచ్చినట్టయితే ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాకైతే ఆయిలే సరిపోయింది. కరెక్ట్గా ఒక అరకిలో టమాటాలకి అయితే నాకు 15 పచ్చిమిర్చి అయితే ఘాట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకున్నట్టయితే ఒక 5-6 ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే మరీ ఎక్కువ స్పైసీ చేయలేదు, అలానే మరీ తక్కువ చేయలేదండి. ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా వేపుకుంటేనే పచ్చిమిర్చి అనేది పచ్చడికి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మినపప్పు వేసుకున్నారు కదా, దాంట్లోనే వేసేసుకోండి ఆ పచ్చిమిర్చి కూడా. ఇప్పుడైతే అదే ప్యాన్లో ఇంకో 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పడైతే కొత్తిమీర వేసుకున్నానండి. ఈ టమాటా కొత్తిమీర పచ్చడికి కొత్తిమీర ఇలానే వేసుకోవాలని లేదండి. మీకు కొంచెం ఎక్కువ నచ్చినట్టయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక గుప్పడైతే వేసుకున్నాను. వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకోండి కొత్తిమీర అనేది. అప్పుడే మనం మిక్సీ వేసేటప్పుడు బాగుంటుంది. ఇలా అయితే కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా తీసేసుకున్నానండి. మరి ఎక్కువ వేపకండి, మళ్ళీ గట్టిగా అయిపోతుంది కొత్తిమీర అనేది క్రిస్పీగా. ఇలా కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే బాండీలో ఇంక 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకున్నాను. టమాటాలు మగ్గుతున్నప్పుడే దాంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇక్కడ పసుపు వేసుకోవడం వల్ల టమాటా పచ్చడి అనేది కలర్ బాగుంటుంది. ఇప్పుడైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలో నుంచి పైకి గుజ్జు వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలండి, అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఇలా అయితే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మీకు కనుక పైన స్కిన్ నచ్చకపోతే కొంచెం మగ్గిన తర్వాత పైన స్కిన్ ఈజీగా వచ్చేస్తుందండి. మీకు నచ్చినట్టయితే స్కిన్ కూడా ఈ స్టేజ్లో తీసేసేయండి. ఇప్పుడు చూసారా అండి, ఇంకొంచెం వాటర్ వచ్చేసింది కాబట్టి ఈ వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి. కొంచెం లైట్గా పైకి ఆయిల్ వచ్చే వరకు. మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం రాదండి. జస్ట్ కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం తేమ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేపేస్తే కూడా ఏంటంటే పచ్చడి అనేది గట్టిగా వస్తుందండి. సో కొంచెం ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు అనుకోండి, మనం అన్నంలో కలుపుకుంటున్న ఇడ్లీలోకి దోశల్లోకి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. అయితే మిక్సీ జార్ తీసేసుకొని పదార్థాలన్నీ కూల్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒక్కొక్కటి అయితే వేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ మినపప్పు అయితే వేసుకున్నాను. ఇక్కడే 1 స్పూన్ కల్లుప్పు కూడా వేసుకోండి. కల్లుప్పు ఈ స్టేజ్లోనే వేసుకోండి, అప్పుడు ఏంటంటే పచ్చడికి మొత్తం పడుతుంది ఉప్పు అనేది. కల్లుప్పు అయితే 1 స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నార్మల్ సాల్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. చిన్న స్పూన్తో 1 స్పూన్ ఎక్కితే ఇక్కడ పచ్చి జీలకర్ర వేయండి. ముందే జీలకర్ర అనేది ఫ్రై చేయకండి. ఇలా పచ్చి జీలకర్ర వేయడం వల్ల పచ్చడికి మంచి అరోమా వస్తుందండి, స్మెల్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక బ్లెండ్ ఇవ్వండి అంతే. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా అయితే పలుగ్గా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే తర్వాత టమాటా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ ఇస్తాం కదా, పర్ఫెక్ట్గా సరిపోతుంది. చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నానండి. ఎక్కువ వేయొద్దండి, మళ్ళీ పచ్చడి పుల్లగా అయిపోతుంది. ఇప్పుడేమో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకున్నానండి. ఖచ్చితంగా కూల్ అయిన తర్వాత వేసుకోండి. టమాటా వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక బ్లెండ్ ఇవ్వండి అంతే. ఒక బ్లెండ్ ఇచ్చిన తర్వాత మనకి పచ్చడి అనేది ఇలా వస్తుందండి. కొంచెం రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అయితే కరేపాకు వేసుకున్నానండి. కరేపాకు వేసుకున్నప్పుడే దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు వేడి మీదే ఈ పచ్చడిలో వేయండి. అప్పుడు ఏంటంటే తాలింపు ఫ్లేవర్ అనేది ఆ పచ్చడికి పడుతుంది ఇలా వేడి మీద వేయటం వల్ల. ఒకసారి అలా మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో అన్న, దోశల్లో అన్న, ఇడ్లీలో అన్న సర్వ్ చేయండి. ఇంకా వేరే మీకు ఏ కూర అన్నా లేకపోతే పక్కన సైడ్ డిష్ అయినా అవసరం లేదండి. అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఇలా చేసుకున్నట్టయితే. ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేవి నేను చెప్పినట్టయితే ట్రై చేసి చూడండి. మీకు ఎక్కడ పులుపు అనేది ఎక్కువ అవ్వదు, కారం ఎక్కువ అవ్వదండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.